మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మరియు మనకి ఇదేం రాశి అంటే కర్కాటక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కంప్లీట్ చేసుకున్నారు ఉగాదితోనే. కర్కాటక రాశి వారికి అష్టమ శని కంప్లీట్ అయిపోయింది. మకర రాశి వారికి ఏంటంటే ఏలినాటి శని కంప్లీట్ చేసుకున్నారు. 7.5 సంవత్సరాలు మకర రాశి వారికి ఏలినాటి శని కంప్లీట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి మీరు అదృష్టవంతులు 2.5 సంవత్సరాలు. అష్టమ శని కర్కాటక రాశి వారికి మీరు అదృష్టవంతులు. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. శని మనల్ని పట్టి పీడించిన తర్వాత మనం ఒక చిన్న విషయం అండి. మనం ఉదాహరణకి మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నాం. వెహికల్ తీసుకున్నప్పుడు మన ఈఎంఐలు అన్నీ కట్టేసాం. కట్టేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ కావాలి. అదేంటండి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే ఇక నీ మీద అప్పులన్నీ క్లియర్ అయినట్టే. నీవు కట్టాల్సిన ఈఎంఐలన్నీ పూర్తిగా సొంతంగా నీ కారు నీకు సొంతం అన్నట్టు. ఇంకా అలాగా ఈ శని ప్రభావం నుండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి శని అనుగ్రహం కనుక మీరు తీసుకుంటే ఇంకా 30 సంవత్సరాల కనుక మీ వైపు చూడడు. అలా ఎప్పుడు జరగాలంటే శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే జరగాలి. అది మీ అదృష్టం బాగుంది. కుంభరాశిలోకి శని ఈ జూలై 8వ తారీఖున వెనక్కి వచ్చాడు. అపసవ్య దిశకు వచ్చాడు, కుంభరాశిలోకి వచ్చాడు. అప్పుడు గనక మీరు శని హోమం జరిపించుకుంటే 3 పువ్వులు 6 కాయలు మీ జీవితం మారిపోతుందండి. అంటే ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలే, కానీ జరిగింది. ఎవ్వరు కూడా పేరున అస్సలు వదిలిపెట్టొద్దండి. మకర రాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. నేను ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా ఈ శని హోమానికి మీరు రానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి వీడియో అనేది కూడా మీకు తప్పకుండా, అదేవిధంగా శని కంకణాన్ని కూడా నేను అందజేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి శని దేవాలయాలు సందర్శించి అక్కడ కంకణాలు పెట్టి పూజించిన తర్వాత మీకు ఆ శని దేవుని ఆశీస్సులు కలగానే ఆ కంకణం పంపిస్తాను. శని హోమం జరిపిస్తాను. శని శంగనాపూర్ వెళ్తాను మహారాష్ట్రకి, మందపల్లి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తాను, తిరునల్లార్ తమిళనాడుకు వెళ్తాను, కోకిలావంధామ్ ఉత్తరప్రదేశ్, శనిదేవ్ మందిర్ మధ్యప్రదేశ్, తిరుకొలిక్కాడ్ తమిళనాడు, గానగాపురం కర్ణాటక, మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ దర్శనం చేసుకొని ఆ కంకణాలు పూజించిన తర్వాతనే మీకు తప్పకుండా అవి అందజేస్తాను. మరి ఇవన్నీ తిరుగుతున్నాను కాబట్టి ఫస్ట్ మీరు ఎర్లీగా మీ పేరు గోత్రనామాలు నాకు పంపించండి. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళి పూజించాలి మీ పేరు గోత్రనామం. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ నేను శని హోమం జరిపించి ఆ కంకణాన్ని మీకు అందజేయాలి. ఇది ఖచ్చితంగా మీరు చేసుకుంటారని నేను అనుకుంటాను. ఎవ్వరు కూడా అసలు మిస్ చేయకండి.